అయోధ్యలో శ్రీరాముడు రాజ్యాభిషేకం చేసిన రోజు. ఆ రోజునుంచి ప్రజలు భయంతో కాదు, ప్రేమతో జీవించారు. ఒకరోజు రాజసభకు ఒక పేద రైతు వచ్చాడు. ప్రభూ, నా పంటను దొంగలు దోచుకున్నారు, నాకు న్యాయం కావాలి అని కన్నీళ్లతో అన్నాడు. రాముడు సింహాసనంలో ఉన్నప్పటికీ ఆ రైతు కళ్లలో కన్నీరు చూశాడు. తక్షణమే ఆదేశించాడు, ఈ రాజ్యంలో ఒక పేదవాడికి అన్యాయం జరిగితే అది నాకే జరిగినట్టే. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మరికొంత ఉత్సాహం దొరుకుతుంది. ఇంక కథలోకెళ్తే, దొంగలను పట్టించి శిక్షించాడు, రైతుకు నష్టపరిహారమిచ్చాడు. ఇంకొక రోజు ఒక వృద్ధుడు వచ్చి అన్నాడు, ప్రభూ, నా కొడుకు నన్ను పట్టించుకోవడం లేదు. రాముడు ఆ యువకుణ్ణి పిలిపించి నెమ్మదిగా చెప్పాడు, తల్లిదండ్రులను గౌరవించని వాడికి ఈ రాజ్యంలో స్థానం లేదు. ఆ మాటలు విన్న యువకుడు తండ్రి పాదాలపై పడిపోయాడు. అయోధ్యలో ఆకలి లేదు, భయం లేదు, అన్యాయం లేదు. అందుకే ప్రజలన్నారు, ఇది రాజ్యం కాదు, ఇది రామరాజ్యం.